హాయ్ అండి. ఫ్లేవర్డ్ రైసెస్లో మీకు ఏ రైస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నేను ఇప్పటి వరకు చాలా ఫ్లేవర్డ్ రైసెస్ అయితే ట్రై చేశాను, కానీ ఘీ రైస్ ఎప్పుడు ట్రై చేయలేదు. ఇప్పుడు అదే చేస్తున్నాను. ఫస్ట్ నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్లు ఫ్రై చేసి తీసేయాలి. ఇంకా అదే నెయ్యిలో బిర్యానీ స్పైసెస్ అన్ని వేసి లైట్ గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇప్పుడు కుక్ చేస్తున్నది ఇండస్ వ్యాలీ స్టెయిన్లెస్ స్టీల్ బిర్యానీ పాట్ లో. దీనికి ఇలా గ్లాస్ లిడ్ వచ్చింది. దీని కెపాసిటీ 2 లీటర్. ఇంకా దీని క్వాలిటీ అయితే చాలా బాగుంటది. మీ అందరికీ తెలిసిందే కదా. నా కూపన్ కోడ్ ధర్మాన యూజ్ చేస్తే ఇండస్ వ్యాలీ వెబ్సైట్ లో మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా అందులోనే నానపెట్టిన బాస్మతి రైస్ వేసుకొని 1 కప్పు రైస్ కి 2 కప్పుల వాటర్ పోసుకొని ఇంకా టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ వేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ కుక్ వేర్ మందంగా ఉండడం వలన మనం ఎలాంటి రైస్ ఐటమ్స్ వండినా అడుగు మాడిపోదు. అండ్ ఇది స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి ఇండక్షన్ మీద కూడా వండుకోవచ్చు. రైస్ బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్ గా ఇంకొంచెం అంత నెయ్యి అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పులు కిస్మిస్లు వేసి వేడి వేడిగా అలా తింటే టేస్ట్ అదిరిపోయింది. బాయ్ బాయ్.